राजेंद्र नगर पुलिस स्टेशन के हुदूद में वाक़े बुधवेल इलाके में एक नौजवान का कत्ल उसके ही करीबी दोस्त के हाथों हो गया। पुलिस और मुकामी ज़राए से मौसूला इत्तलात के मुताबिक मकतूल नौजवान की शनाख्त साई कार्तिक के तौर पर हुई है, जबकि कत्ल का इल्जाम उसके दोस्त सिद्धार्थ रेड्डी पर आयद किया गया है। वाक़या जुमेरात की आधी रात को पेश आया, जब दोनों नौजवान बुधवेल के कमरे में बैठकर शराब नोशी कर रहे थे। इत्तलात के मुताबिक साई कार्तिक ने कुछ अरसा कबल सिद्धार्थ रेड्डी से 8 लाख रुपए कर्ज लिए थे, जिसके मुताबिक दोनों के दरमियान अक्सर झगड़ा होते रहते थे। इसी दौरान दोबारा रकम के मामले पर बहस शिद्दत इख्तियार कर गई, जिसके बाद सिद्धार्थ रेड्डी ने साई कार्तिक पर हमला कर दिया, जिसके नतीजे में उसके मौके पर ही मौत वाक़ई हो गई। वाक़ई की इत्तला मिलते ही पुलिस जाए मौके पर पहुंच गई, शवाहिद जमा किए और लाश को पोस्टमार्टम के लिए भेज दिया। पुलिस ने मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है, जबकि मुलजिम की गिरफ्तारी के लिए कार्रवाई जारी है। पुलिस ने यह भी कहा है कि इब्तदाई शवाहिद से मामला जाती माली तनाज़ा का मालूम होता है, ताहम मजीद तफसीलात तफ्तीश के बाद ही सामने आएंगे। మీ పేరే పేరన్నా ఏమైంది రాత్రి ఏమైంది చెప్పండి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 1:30 టైంలో బుద్వేల్లో ఒక రూమ్లో ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడని తెలియక మనం రాజనగర్ పోలీస్ నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోయిన వ్యక్తి సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు, 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే. ఈ సిద్ధిరెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని, అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధిరెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి వీళ్ళు ప్లాన్ ప్రకారం సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత మత్తులో అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అనేటువంటి నవీన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తన్ని పట్టుకొని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన సిద్ధారెడ్డిని తన్ని మన కస్టడీలో ఉన్నాడు. తను అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి చంపాలనుకుంటు సార్? దాంట్లో ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని ఒకటి కక్ష, అదేవిధంగా తన ఫస్ట్ భార్య తన నుంచి విడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కోపం పెంచుకొని చంపడం జరిగింది.